ద్వారా పదే పదే మెసేజ్లు పెట్టుకోవడం ద్వారా పదే పదే నాకు ఫోన్ చెయ్యి అని అడగడం వల్ల, లేదంటే నాతో ఎక్కువ సమయాన్ని గడుపు అని చెప్పి అడగడం వల్ల ఏది కూడా నీకు దక్కదు. నువ్వు అనుకున్నట్లు వారు ఏది కూడా చెయ్యరు. నీకు తగినట్లుగా, నీకు నచ్చినట్లుగా చేసేవారు అయితే కనుక మొదటి నుంచి కూడా వారు నీకు తగినట్లుగానే ప్రవర్తిస్తారు. ఇక్కడ అది ఏది కూడా జరగడం లేదు కదా. అంటే ఇక్కడ నువ్వు మారాలి, వారు కాదు. నీలో మార్పు రావాలి, వారిలో కాదు. వారిలో మార్పు వస్తే నువ్వు ఎక్కడ సంతోషపడిపోతావో అని వారు భయపడిపోతున్నప్పుడు, వారు నీకు సహాయపడితే ఎక్కడ నీకు విలువ ఆలోచిస్తున్నప్పుడు వచ్చేస్తుందేమో అని వారికి విలువ పెరిగే దగ్గర నువ్వు దూరంగా ఉండు. వారికి సమాధానం వెతికేటప్పుడు నీ విలువైన తెలివిగల ఆలోచనలు ఏమి కూడా వారితో పంచుకోనే వద్దు. నీకంటూ ఒక మానసిక స్థితి ఉంది, నీకంటూ కొంత ఆలోచన ఉంది, నీకంటూ కొన్ని తెలివితేటలు ఉన్నాయి. ఇది నీ జీవితం, ఇది నీ సమయం. నీ ఎక్కువగా నీ ప్రవర్తన వారిని నిర్లక్ష్యం చేసే విధంగా ఉండేటట్లుగా ఉంటేనే నీకు అవతలి వారి దృష్టిలో విలువ పెరుగుతుంది అని చెప్పి తెలుసుకో. నువ్వు తెలిసి ఒక బురద మీద నువ్వు రాయి వేస్తే ఆ బురద వచ్చి చింది నీ మీదే పడుతుంది. అలాగే పెంట కుప్ప మీద ఇప్పుడు ఇలా అన్నారు, అప్పుడు ఆ టైంలో నన్ను ఇలా అవమానించారు, ఆ టైంలో నన్ను ఇలా ఇది చేశారు అని చెప్పి నువ్వు ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంచేసుకుని తవ్వుకుని నీ మనసులో నువ్వు బాధ పెట్టుకుంటే ఆ బాధ కలిగినప్పుడు నీకు చెడు హార్మోన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. అయితే నీ యొక్క శరీరం అనేది ఆ యొక్క నెగిటివిటీ అనేది నింపుకుంటే ఎవరికి నష్టం? నీకు నష్టమా? నిన్ను బాధ పెట్టిన వారికి నష్టమా? కనుక నిన్ను నువ్వు నష్టపరుచుకునే పని పిచ్చి దానిలాగా చేసుకోవద్దు. ఎక్కడివి అక్కడ మరచిపో. మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా ఏదైనా సరే కానీ నువ్వు ఏమీ కూడా గుర్తుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఎంత మేధాశక్తి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఏదైతే జరుగుతుందో దాని గురించి మాత్రమే ఆలోచించు. ఇంకొక పిచ్చి విషయం ఏంటో తెలుసా? చెప్పమంటావా తల్లి? నువ్వు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఈరోజు ఒక డ్రెస్ వేసుకునో, లేదంటే ఒక చీర కట్టుకునో, లేదంటే ఒక షర్ట్ వేసుకుని నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటావు. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి ఎవరన్నా ఒకరు అన్నారు అనుకో, అది బాగాలేదని చెప్పి వాళ్ళు అన్నారు అని చెప్పి ఇంకొకటి మార్చుకుంటావు. మళ్ళీ అది బాగాలేదని చెప్పి మరొకరు అన్నారు అనుకో అని చెప్పి ఇంకొకటి మారుస్తావు. అంటే ఇక్కడ నీ యొక్క మానసిక